సీను సీను డ్రీమా వస్తున్నా భలే అందంగా ఉన్నా సీత. అప్పటికి ఇప్పటికి ఊరేం మారలేదు సీను. ఊరేం మారలేదు సీత, కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా గురించి మాట్లాడుతున్నావు. నీ గురించి చెప్పవే, అసలు నువ్వేం చదివా? ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను. ఊళ్ళో 5వ తరగతి వరకేగా ఉంది. ఉంది మరి అంతవరకు చదివాను. సీత సీత నువ్వు నవ్వుతే భలే ఉన్నావు, మళ్ళీ నవ్వా? ఇంకా చాలే సీను, మన ఊరు రోడ్లే కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు చెప్పావు కదా సీత, 2 రోజుల్లో నేను ఏం చేస్తాను, నేనే పెద్ద మనిషిని ఇక్కడ. ఒరే సీనుగా బండాపు. ఏంటవా? నేను కూడా ఎక్కుతానురా. ఎక్కుతూ కానీ సూర్యరామయ్య కూతురు ఎలా ఉంది? భలే అందంగా ఉందిరా. అయితే ఎక్క ఏ తల్లి ఇదేనా రాక? కూర్చో. సుబ్బమ్మవ్వు, నువ్వు కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు. థ్యాంక్స్ సీను, ఇంటి దగ్గర దింపినందుకు. అస్తమాను మందు కొడుతూ అప్పుడప్పుడు గంట కొట్టే ఆ సూర్యరావు గారి కూతురు నీకు తెగ నచ్చేసింది అనమాట. నచ్చింది కాబట్టే కదరా ఎరగ ప్రేమించేస్తున్నాడు. ఆడి ప్రేమ ఆడిస్తాం, మధ్యలో మీరేంట్రా? ఏంట్రా అలా అంటావు? మనం అందరం కలిసి పెళ్లి చేశాం కదా, ఇప్పుడు ఇటు చూడు, ఈ పిల్లంతా ఎంత హ్యాపీస్ గా ఉన్నాడు. వీడు హ్యాపీయే, అది పిల్లలు హ్యాపీ కాదు. నువ్వు ఉండే ఈ బుల్లబ్బాయి గారు పెళ్లి అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముత్యాలు నీడికి లైన్ చేసింది మనమే కదా. వీలవుతాడా? ఏంట్రా ఇప్పుడు మీరందరూ సీతం చూడాలి అంతే కదా? నాన్నగారు, నేను రాజేష్ని. ఏరా కొడక, బాగున్నావా? యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్. యు సీ, నీకు డబ్బెట్టి చదివేస్తుంది, నాకు అర్థం కాకుండా మాట్లాడతావని కాదురా. అంటే నాన్నగారు అలవాటు అయిపోయి పరీక్షలు కూడా అయిపోయి. ఎప్పుడు వస్తున్నావురా? సోమవారం వస్తున్నాను. రా రా, ఉంటా మరి. సరే నాన్నగారు, ఉంటాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ బడిలో వాళ్ళు దిద్దావో అదే బడిలో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు. అలాగేనండి. మంచిదమ్మా. బాగుంది కదరా అమ్మాయి కేటాలుడు? బాసర్లో సరస్వతీదేవి విగ్రహం లక్షణంగా పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది. అంతా బానే ఉంది బావా. ఇంత చదువుకున్న మన టీచర్ అమ్మా ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబట్టం మాత్రం బాగాలేదు. ఓరేళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా. అయితే నేను ప్రేమిస్తానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా? సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి, నీకు ఏ అర్హత లేదు. చూడు ఎంత చీప్ గా మాట్లాడు. మాటలేం పట్టించుకోగలడు. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది. కాకపోతే 2 చిన్న కండిషన్. నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి, అది నెంబర్ 1. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు, అది నెంబర్ 2. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చురా. పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకొని ఫాలో అయ్యామంటే నీలో ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కొని వచ్చేస్తానే. అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు, వాళ్ళ బాబుని. వచ్చేస్తున్నాడు చూసాగాడు రోయ్. నీళ్లు కలుపు. నీళ్ళు కలిపితే కిక్కెక్కదా? ఆల్రెడీ కలుపుందని అడిగి తెలియదే. మందు దాట సుఖీ సీత నాన్న సుఖీ బాబా. ముందు అడిగితే బాగోదని అడగలేదు, కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇప్పించేసి. నీకు మంది అంటే ఇష్టం కదా మావయ్య. అల్లుడు నువ్వు ఎంత మంచోడు అయ్యా. కడుపున పుట్టిన కన్న కూతురేనన్ను అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు ఇప్పించావు. చేతికి మందంటే ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేదా? మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీటుల్లో జిలేబీ, రంగుల్లో నలుపు. నువ్వు నా చేయి నలపకు. పుట్టుల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్. ఇంకా దాని బాబునైనా నాకు పొద్దున్నే, మధ్యాహ్నం, రాత్రులు 3 ఫుల్ గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? లేడికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఎప్పట్లో నా కూతురికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతుకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, ఇది పప్పు. తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకేమైనా ఉందేమో. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ 1 క్యాన్సిల్, నెంబర్ 2 కూడా క్యాన్సిల్. ఇక వీడు సాయంత్రం దాకా లేవడం. మరి మధ్యాహ్నం కోట అయిపోయింది. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి? సీతకి ఐ లవ్ యూ చెప్పేట్టు. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే,
సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ అయితే. నా జీడ సైకిల్ తీసుకెళ్లి చిన్నగా గుద్దాయి, గుర్తుండిపోతావు. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి. వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడుపుడు పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి. బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోద్ది. 10 మంది పిల్లలు పుట్టారు. సీనుగా గురి తప్పకుండా గుద్దేయి, మిస్ అయితే మళ్ళీ గుద్దేయి. ఏం సిను, ఏమైంది? ఎందుకు లార్చో? సీత, సీను, జీడిగాడు, సైకిల్, చైను, కడ్డి, పగులు, చుక్కలు, ఏం నేల, స్కూలు, బెల్లు, వెళ్ళు వెళ్ళు. మతిగాని పోలేదు కదా? అయ్యో అయ్యో అయ్యో, రే జీడిగా తగలరా, చాడు తగిలిందుకోతురా. అయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. నేనంతా చూసానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును. లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో, ఐ లవ్ యూ సీత. ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న ప్రేమ నీతో చెప్పడానికి వస్తాను. అల్లరి చేయకుండా కూర్చోండి. ఈ రోజు నేను మీకు అక్షరమాల నేర్పిస్తాను. అక్షరమాలలో ఉండే అక్షరాలు, వాటి పదాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ అమ్మ, ఆ అందం, ఆ ఆవు, ఆ ఆకర్షణ, ఏ ఈ ఇల్లు, ఈ ఇల్లాలు, ఈ ఈగ, ఈ ఈడు, ఊ ఉడుత, ఉ ఉమ్మా, ఉమ్మా. ఇక్కడేం చేస్తున్నారా? అది జీళ్ళు రాంబాబు కంట్లో నలకబెడితే తీసుకోవడానికి కాకినాడ వెళ్ళాడు. సాయం చేయడానికి జీళ్ళు అమ్ముతున్నాను. తస్సగోయ్యా, నా ఒంట్లో బాగాలేదు, కొత్త నలతగా ఉంది, ఇంట్లో పని చూడరంటే నా ఇంకా ఏదో చూపు చూసి ఇక్కడికి వచ్చి జీళ్ళు అమ్ముతున్నావా? పదేంటికి రేయ్ ఫాదరా, నాకు ఈ సచ్చినాడు ఎందుకు పెట్టాడు? సరోజా, సరోజా. ఏంటి బావా, ఏమైంది? ఏమైందా? నా పాటకి సీతకి ఐ లవ్ యూ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి బీట్ కొట్టు, మాటే, కళ్ళల్లో కళ్ళు కలుపు, వీలైతే తల్లో పేలు చూడన్నావు. నీ ఉచ్చేసలా కాదంటాం ఎందుకని నేను వెళ్ళా. కరెక్ట్ గా ఊ అంటే ఊ అని ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు, దుర్మార్గుడు. లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేసాడు. నీకంత సీన్ లేదులే బావా. నాకంత సీన్ లేదా, నా పేరే సీను. ఇప్పుడు చెప్తున్నాను, సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా? అవు అక్కడ చెప్పు. అవు అవు. ఏంటి సీత పని పాట లేకుండా వచ్చావు? సారీ, నాతో పని వచ్చావా? కూర్చో. సరోజా, సీతకు మందు తీసురా. సారీ, మంచినీళ్ళు తీసురా. కూర్చో కూర్చోదా, దుమ్ము దులిపేస్తానే. సారీ సారీ, దుమ్ము దుమ్ 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 దుమ్. సీను, నీతో పనుండి వచ్చాను. నాతో పని వచ్చావా? అవును, నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? అయ్యో, నువ్వు ఫ్రీగా లేవా? నేను ఫ్రీ 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 కేర్ ఫ్రీ. ఎక్కడ సరోజా, నేను ఫ్రీ కదా, కేర్ ఫ్రీ అవును కదా. బావా, ఫ్రీయే. పనా పాట? రా సీత, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఇంతకి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నావు సీత? స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసొద్దామని. నీకు ఊరు బాగా తెలుసు కదా, అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను. సీను, నీతోనే కదా పద, ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తుందా? నమస్కారం అండి. నమస్తే. మన ఇద్దరికంట. రా సీత, ఈ ఇంట్లో మనం అంటే మంచి మర్యాద. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. గంగమాత, గంగమాత, ఇప్పుడు బయటకు వస్తుంది కదా, మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు. సీనుగా ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళోడా? రాళ్ళోడా గౌరవం. ఈ అమ్మాయి ఎవర్రా? మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అమ్మా. కూర్చో సీత. ఏంటి గంగమ్మ, పిల్లల్ని స్కూల్ పంపించలేదంట? ఒరే సీనుగా, కొంచెం నీళ్ళై ఎల్లరా. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. రారా టెంకి, ఇప్పుడు వెళ్ళాలా నువ్వు? పిల్లాన్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు? నేను వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా. ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి, లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు సీత. ఇదిగా గంగమ్మ, అవసరమైతే వాడిని 4 తన్ని పంపించు.
ఒరే సీను తన్నవలసింది నన్ను కాదురా నిన్ను. నేను బడికెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా. ఒరే నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నావురా సచ్చినోడా. నువ్వు బుద్ధిగా టీచరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఈ సీనుగాళ్ళగా జులై ఎదవలా అయిపోతావు. అయ్యి బాబోయ్ తేడా వచ్చేస్తాను సీత, నువ్వు పని చూసుకుని వచ్చాయే. ఏమే నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు. అయ్య బాబోయ్ మళ్ళీ తేడా వచ్చింది. డింగ్ డింగ్ సీను డింగ్. ఇటు వెళ్దాం రా. ఈ వీధి నుంచి కదా ఆ వీధి నుంచి వస్తాను. ఈ వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అడిగి నేను చెప్పి తీసుకొస్తాలే రేపు. వాడు బాగా చదువుతాడు సీను, ఎందుకు రావట్లేదు తెలుసుకోవాలి కదా. ఈ వీధిలో నేను రాను. ఏ ఎందుకని? అయ్యో ఈ వీధిలో మందు షాప్ ఉంది. ఉంటే ఏంటి? మందు అంటే నాకు చిరాకు. మందు తాగితే తప్పు, వీధి నుంచి నడవడానికి ఏంటి? పర్వాలేదురా. ఇదిగోరా కదా నన్ను కాదు వాళ్ళ అమ్మ పేరు సీను. పిలిచిన పలకుండా వెళ్ళిపోతారు డబ్బులేరా. తర్వాత నా టీచర్ అమ్మ. ఎవరుంటే నాకెందుకురా, మందు పట్టుకెళ్ళి అనాలైందే. నా ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్లారు. ఎవరికైతే నాకేంట్రా, 2 ఫుల్ నిప్పు పట్టుకెళ్ళావు, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. 2 ఫుల్లే కదా నిప్పేంటి? ఆ రోజు నిప్పు సోడా కూడా కలుపుకోకుండా తాగేసావు, దానికి కూడా డబ్బు నీ బాబా. అవునరా మా బాబేస్తాడు, పైన ఉన్నాడు వెళ్ళి తీసుకో. బాబోయ్. ఇదిగో 2 ఫుల్లు ఒక నిప్పు. సీత టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్. నీకు మామూలే కావచ్చు, కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం, బజార్లో అల్లరి పడ్డం, వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు? అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ, టీవీ కూడా లేదు. అయ్యో స్కూల్లో టీవీ వద్దు సీత, అన్ని ఏడుపు సీరియల్లే. అత్తా కోళ్ళు ఆడవాళ్ళ పిల్లలు చెడిపోతారు. అయ్యో సీను, పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ. వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అదంతా సరే గానీ స్కూల్కి టీవీ కావాలి అంతే కదా. పంకజం ఏటో అల్లుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా. ఈ విషయం తయారీ తెలిసిందనుకో నీ బొందులో పేన అవును సీను, మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఛా, ఆ మాత్రం మనకు తెలియదు. లేడు కాబట్టి వచ్చాడు. 7 మంది అని చెప్పేవారో సీనుగా. ఇదిగో అల్లుడు, ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్దోడు నేనే కాబట్టి నేనే ముందు అలా ఎలా కుదిరితే కావాలంటే చీట్లేద్దాం. నోర్మైండే, మనం వచ్చింది ఆ పనికి కాదు, పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏటే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా సీత స్కూల్ టీవీ కావాలంది. అల్లుడు అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకొని వచ్చేవాడిని కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నోరు మూసుకుని పద. వస్తాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పంకజం పడుకుంది, 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ఒక 3 నిమిషాలైతే అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ ఇది అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మో గ్రైండర్ మీద పడ్డాడు. ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా టీవీ ఎతుకుతున్నా, 4 పలకలుగా ఉంటది టీవీ. టీవీ వంటింట్లో ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లడిపోతున్నాయి, గ్రైండర్ పని కొత్తదాన్ని సాయం పట్టేస్తున్నా. నేను నిన్ను సాయం పడతా. టీవీ ఎత్తుకో. అలాగే గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లేళ్ళు. రే అక్కడ టీవీ లేదు, అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం జం నా పంకజం. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడుగుడ్లేసుకుని చస్తావా? పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఎదవా దొంగ ఖర్చుకో. భలే ఉంది.
అయ్యి బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు. దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. టైలరింగ్ జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయి అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, నువ్వు వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకడానికి నువ్వు చోటి ఆ టీవీ నువ్వే ఎతకట్టుగా. ఏం చేస్తున్నారు బాబా, మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సెకండ్. స్వర్గం ఎక్కడో ఉంటదంటారు, కానీ ఇక్కడే ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో. పంకజం పంకజం డా డా డా. పంకజం ఐ లవ్ యూ. వచ్చేసి నేను అక్కడ మిస్ అయితే మళ్ళీ దొరకదా టీవీరా. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను. అది నెంబర్ 1. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు. అది నెంబర్ 2. వచ్చింది వచ్చింది, పడుకుంది. ఇదేట్రా మీరు వెళ్ళండి. తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపో.